ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 221 నవమస్కందం 45వ అధ్యాయం. మనం ఇప్పటి వరకు స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి గురించి చెప్పుకున్నాం. ఇంకా నారాయణ మహర్షి చెప్తున్నారు. నారాయణ మహర్షి, నీ దయ వల్ల దేవి స్వరూపాల కథలు గాథలు చాలా మటుకి తెలుసుకోగలిగాను. తక్కిన వారి చరిత్రలు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అనుగ్రహించు. నారదా, దేవి చరిత్రలన్నీ వేద పురాణాల్లో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవి ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశ అవతారాలు ఏమిటో తొట్టతొలిగానే నీకు తెలియజెప్పాను. వాటిలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకో, అవి కూడా చెబుతాను విందువుగాని. మహర్షి, షష్ఠి, మంగళచండి, మానసాదేవి వీరు ఆది పరాశక్తి కళాంశ రూపాలన్నావు. వీరి చరిత్రలు చెప్పావు కాదు. షష్ఠీదేవి చరితం. నారద, అయితే చెబుతున్నాను, ఆలకించు. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకు, బాల బాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణు మాయా స్వరూపిణి, మాతృకులలో దేవసేనగా సుప్రసిద్ధ, స్కందుడి భార్య, ఆయుప్రద, బాల బాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగ మాయా రూపంలో పురిటింట శిశువుల పజ్జ ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోదగింది. స్వయంభవ మనువుకి ప్రియవ్రతుడనే కొడుకు ఉన్నాడు. యోగేంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్ర కామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టిఫలంగా చరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్లు మోసింది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగా ఉన్నాడు గాని మృత శిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మాతృ శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరితించడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి చేయలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో శోకాతురుడైపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు, స్తుతించాడు, పూజలు జరిపాడు. మహాదేవి, నువ్వెవరు? ఎవరి ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? శ్రీరత్నంలాగా భాషిస్తున్నావు. ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానస పుత్రికను. స్కందుడికిచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆది పరాశక్తిలో 6వ అంశంగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను. దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖ దుఃఖాలు, భయ శోకాలు, శుభాశుభాలు, సంపద్ విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించినా, కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యా విహీనులు, ఆరోగ్యవంతులు, పీడితులు అందరూ కర్మఫల స్వరూపులే. అంచేత కర్మ అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా బలీయం. ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునర్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అతిరోహించింది, బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి మహాదేవుని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది.
ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభవ మనువు పుత్రుడవు కనుక సకల లోకాల్లోనూ నా పూజలు జరిపించు నువ్వు చెయ్యి. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుని ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు యోగేంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు జ్ఞానులకు తపస్సులకు సిద్ధిప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంపద్రుడుగా వెలుగొందుతాడు. పూజలు జరిపిస్తానని దేవసేనాదేవికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి బంధువర్గానికి అమాత్యులకు పరివారానికి ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు. పండగ జరిపారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించారు. పురుటిళ్లలో 6వ రోజున 11వ రోజున అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యమప్పుడు షష్ఠీదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. కౌధుమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధాన స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నాను. నారదా, వింటున్నావా? సాలగ్రామంలోనో మంగళ కలుషంలోనో వటవృక్షం మొలనో గోడ మీద బొమ్మ గీసి గాని బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి, ధ్యానించాలి, పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలు శ్రద్ధగా చెయ్యాలి, నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవియే స్వాహ అనేది మూలమంత్రం. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జరిపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపత్రకులు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇంకా స్తోత్రం ఏమిటంటే, నమో దేవ్యే మహాదేవ్యే సిద్ధే శాంత్యే నమో నమః శుభాయే దేవదేవ దేవసేనాయే షష్ఠ్యే దేవ్యే నమో నమః వరదాయే పుత్రదాయే ధనదాయే నమో నమః సుఖదాయే మోక్షదాయే షష్ఠ్యే దేవ్యే నమో నమః షష్ఠ్యే షష్టాంశరూపాయే సిద్ధాయే నమో నమః మాయాయే సిద్ధయోగిన్యే షష్ఠీదేవ్యే నమో నమః పారాయే శరధాయే చ పరాదేవ్యే నమో నమః బాలాదిష్టాతృదేవ్యే చ షష్ఠీదేవ్యే నమో నమః కళ్యాణదాయే కళ్యాణే ఫలదాయే చ కర్మణాం ప్రత్యక్షాయే సుభక్తానం షష్ఠ్యే దేవ్యే నమో నమః పూజ్యాయే స్కందకాంతాయే సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యే షష్ఠీదేవ్యే నమో నమః శుద్ధ సత్వస్వరూపాయే వందితాయే నృణాం సదా హింసాక్రోధవర్జితాయే షష్ఠీదేవే నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి దిశో జహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యే నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యే నమో నమః. నారద, ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలన దక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించినా విన్నా అపుత్రకులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డల అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. 221వ భాగంగా చెప్పుకుంటున్నాం. అది 45వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు రేపొద్దుట మంగళచండీ వృత్తాంతం అన్నమాట. మంగళచండీ దేవి గురించి చెప్పుకుంటాం రేపు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.